జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి కదా, అందులో 5 నిర్మాణం పూర్తయి క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరో 2 కాలేజీల నిర్మాణం దాదాపు పూర్తయిపోయింది. 10 కాలేజీలు మాత్రం జగన్ దిగిపోయే నాటికి పునాదుల దశలో ఎట్లయితే ఉన్నాయో, పిల్లర్లు లేచి మొండిగోడలతో ఉన్నాయో, ఇప్పటికీ ఈ 15-16 నెలలుగా కూడా అలాగే ఉండిపోయినాయి. అలా ఉండిపోయిన కాలేజీల్లో ఈ నర్సీపట్నం ఒకటి. జగన్ వ్యూహాత్మకంగా ఇదే నర్సీపట్నం నుంచి, ఇదే ఉత్తరాంధ్ర నుంచి టూర్ మొదలు పెట్టబోతున్నారు. పిపిపి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా. జగన్ అనుకుంటే గనక ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయి క్లాసులు జరిగిపోతున్నా మెడికల్ కాలేజీలకి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. ఇదిగో చూసారా, నేను ఇలా నిర్మించాను, ఇదిగో ఈ పిల్లలందరికీ వైద్య విద్య అందించింది నేనే అని చెప్పుకుంటే గనక ఒక పాజిటివ్ పబ్లిసిటీ అయ్యుండేది. కానీ జగన్ కి పబ్లిసిటీ కంటే కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని, రాష్ట్రానికి వచ్చే విపత్తుని ప్రజలకు వివరించడం అనేది జగన్ టార్గెట్ గా కనబడుతోంది. అందుకోసమే నిర్మాణ దశలో ఆగిపోయిన నర్సీపట్నంతో టూర్ మొదలవుతోంది.